గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్వాహకుల ఆగడాలు పెచ్చిమీరుతున్నాయి. ప్రశ్నించే సామాన్యులపై బెదిరింపులకు దిగుతున్నారు. ఇదే తరహా సంఘటన గంగాధర నెల్లూరులో వెలుగు చూసింది. మండలానికి చెందిన వేల్కూరు పంచాయతీ పరిధిలోని పీబీ అగ్రహారం గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా బెల్ట్ షాపు నడుపుతున్నాడు మంజునాథ్ అనే వ్యక్తి. ఈ బెల్ట్ షాపు వలన గ్రామంలో మందుబాబులు ఎక్కువయ్యారు. ఇక దీనిపై స్పందనలో ఫిర్యాదు చేసింది అదే గ్రామానికి చెందిన పుష్పమ్మ. అయితే ఫిర్యాదు చేసిన సదరు మహిళపై బెదిరింపులకు దిగాడు బెల్ట్ షాప్ నిర్వాహకుడు మంజునాథ్. అతనికి తోడుగా హెడ్ కానిస్టేబుల్ దాము కూడా సదరు మహిళకు వార్నింగ్ ఇచ్చాడు. దుర్భాషలాడుతూ గంజాయి కేసు నమోదు చేస్తామని ఆమెను బెదిరించాడు. మీ దిక్కును చోట చెప్పుకోండి అని వార్నింగ్ ఇవ్వడంతో ఎస్పీ కార్యాలయం ఎదుటే సుబ్బమ్మ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలుంటాయని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కానీ అధికార పార్టీలకు చెందిన నాయకులే ఊరూరా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారన్నది ముమ్మాటికి నిజం. ప్రశ్నించిన వారిపై ప్రతాపం చూపించే బదులు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. గంగానెల్లూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఐదు సంవత్సరాలకు ముందు మంజునాథ్ అనే వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నారు. మా ఇంటి ఆయన కట్టేసినారు. 5 స్టిచెస్ పడింది తనలో. 5 స్టిచెస్ పడితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అప్పుడు తీసుకున్నారు. తీసుకొని వాళ్ళని పేపర్కి అంతా వేసినారు. వేస్తే వాళ్ళు ఇచ్చేసినాము అనేసి ఇంటి ముందర దారి వదలలేదు అని చెప్పేసి రిమాండ్లో వచ్చేసి ఇప్పుడు భయపడుతున్నారు. అందరూ ఫ్యామిలీతో చేర్చి భయపడుతున్నారు. కేసు వాపస్ తీస్తారా లేదా అనేసి అప్పుడప్పుడు పోలీసులను పిలుచుకొని వచ్చి నాకు దారి వదలల్లా, మేము ఆటో వెళ్ళాలా, బైక్లో వెళ్ళాలా, వాళ్ళు రావాలా, వీళ్ళు రావాలా అనేసి 5 వాళ్ళ ఫ్యామిలీనే వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఏది ఒకటి విషయం మాట్లాడితే కూడా వచ్చేస్తారు. ఏదైనా కంప్లైంట్ ఇచ్చేకి పోయి కంప్లైంట్ ఇచ్చేసి మా హస్బెండ్ పైన, నా పైన, మా అత్త పైన, మా మర్ది పైన, మా మామ పైన అంతా ఇచ్చి మీ ఇంట్లో చెకప్ చేయాలా, గంజా పెట్టినారు, సారాయి అంతా మంజునాథ్ వాళ్ళు, అంశమ్మ వాళ్ళు ఫ్యామిలీ పోలీస్ వాళ్ళు దాని అనే సార్ వచ్చి ఇల్లంతా చెక్ చేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు. ఇల్లంతా చెక్ చేస్తే మిద్దె పైన, ఇంటి లోపల అంతా వాళ్ళు ఏమి లేకపోతే కూడా ఇంటి పక్కలో అంతా వెళ్ళి చూసేసి వీళ్ళింట్లో 10 ప్యాకెట్లు ఉన్నాయి, 1 కేజీ ఉంది, రాసుకోండి అంటే ఏం సార్ ఇట్లా అంతా చేస్తారు, మీరు ఇట్లా చేస్తే మేము ముందే చేసి వచ్చేది అంటే ఎవరికేం నష్టం మీరు చేస్తే కొంచెం సాయండి అమ్మ అంటే మా అత్త ఈరోజు వాళ్ళు చెప్పినారనేసి వచ్చి తాగేసి తెచ్చుకున్నారు సార్. ఏదైనా ఇంటి విషయం గొడవ జరిగితే కూడా చాలు సార్ వచ్చేసి ఏమమ్మా ఇట్లా చేస్తారని ఏం విషయము, ఎవరి పక్క న్యాయం ఉంది, ఎవరి పక్క అన్యాయం ఉంది అని కూడా చూడండి అంటారు సార్. ఎందుకు కంప్లైంట్ ఇచ్చిండారని అడిగితే మీకు అదంతా వద్దమ్మా, వచ్చి వింటారా లేదా అని దాము సార్ వచ్చేవాళ్ళు సాయండి అమ్మా, ఎవరికేం నష్టం అని అంటారు సార్. ఎవరికేం నష్టము, మీరు వచ్చేవాళ్ళు సాయంగా అనేసి ఎక్కడ తాగేసింది ఎస్పీ పోలీస్ స్టేషన్, ఎస్పీ ఆఫీస్ అందరూ ఎవరైనా మా హస్బెండ్ వైఫ్ గొడవలు కూడా సార్ వచ్చి కంప్లైంట్ చేస్తారు.